11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేశాను. నా రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను. మేము ఎప్పుడూ టీడీపీని వీడాలి అనుకోలేదు. టీడీపీ పార్టీ మమ్మల్ని వద్దు అనుకున్నప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు. కేశినేని నాని గారు పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. జగన్ ప్రభుత్వం వచ్చాక కార్పొరేటర్ల ప్రాణాలకు రిస్క్ అని తెలిసి కూడా పోటీ చేశారు. గౌరవం లేని చోట మేము పనిచేయలేము. కేశినేని నాని మేము కానీ ప్రజల తరపున పోరాటం చేస్తాము. గత సంవత్సరం కలం నుంచి టీడీపీ పార్టీలోకి కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. విజయవాడ చుట్టుపక్కల ఉన్న ఒక్క పార్లమెంట్లో కూడా అభ్యర్థి లేరు. విజయవాడ పార్లమెంట్కి అభ్యర్థి అంటే ఇక్కడ ఎందుకు పార్టీ మారాల్సి వస్తుంది? కృష్ణా జిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకు టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నాము. మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో 3 నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.